రోజుకో గంట కేటాయించడం ద్వారా మన ఊరును బాగు చేసుకుందామని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛత హై సేవ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో గురువారం ఉదయం ప్రారంభించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ విజయనగరం సాధించేందుకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 12 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత హై సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాతి నినాదంతో ముందడుగు వేయాలని కోరారు. కనీసం రోజుకో గంట పాటైనా సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని సూచించారు. మన ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమన్నారు. మనం చూసుకుంటే ఒక స్వచ్ఛత అనేది క్లీన్లీనెస్ పెట్టుకోవడం వరకే మనకు కనపడుతుంది తప్ప స్వచ్ఛత అంటే అన్నీ ఇంక్లూడెడ్. ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి, పరిసరాలు క్లీన్గా పెట్టుకోవాలి, వీధులు క్లీన్గా పెట్టుకోవాలి, మన నగరాలు క్లీన్ పెట్టుకోవాలి, అలాగే గ్రామాలన్నీ క్లీన్గా ఉంటాయి. దీనికి మనకు సపోర్టింగ్ ఏముంటుంది? ప్లాస్టిక్ వాడకూడదు. మోస్ట్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అది మన నెక్స్ట్ జనరేషన్స్కు ఆస్తులు ఇస్తామా ఇంకోటి ఇస్తామా అవి తెలియదు. కానీ అవన్నీ కూడా మన భూమిని నీళ్ళు ఇంకకుండా కవర్ చేసేస్తున్నాం. నువ్వు వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నీ 8 తరాల వాళ్ళకు కూడా నువ్వు శాపం. నీకు 8 తరాల వరకు భూమిలోకి నీళ్లు పోకుండా చేస్తున్నావు. భూమిలోకి నీళ్లు పోకపోతే ఏమవుతుందంటే గ్రౌండ్ ఫ్లో పెరుగుతుంది, ఫ్లడ్డింగ్ అవుతుంది. ఇంకుడు మనం ఎంకరేజ్ చేయడమే కాకుండా ఇంకుడును ఇంకా మనము ఆపుతున్నాం ఈ ప్లాస్టిక్ యూస్ వల్ల. దయచేసి మనం ప్లాస్టిక్ ఆపేద్దాం. ఎక్కడ సాధ్యం ఉంటే అక్కడ ప్లాస్టిక్ ఆపేద్దాం. రెండోది, మన ఇల్లు శుభ్రంగా ఉండాలని చెప్పి మనం తీసుకొచ్చి మార్నింగే ఆ లోపల మన వాళ్ళు వచ్చేసారు, తలుపు కొట్టారు, వెళ్ళిపోయారు అని చెప్పి ఎంత వీధిలో పడేయడం కాదు. మనం పెట్టుకుందాం. మళ్ళీ రేపు కూడా వస్తారు. మన మున్సిపాలిటీ వాళ్ళకి డోర్ టు డోర్ కలెక్షన్ అప్పుడు కూడా ఇద్దాం. సో అలాగే సోర్స్ సెగ్రిగేషన్ కూడా అవసరం. సోర్స్ సెగ్రిగేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మన దగ్గర వచ్చే కాంపోస్ట్, అది మన దగ్గర వచ్చే వెట్ వేస్ట్ను కాంపోస్ట్ చేసుకోవచ్చు మనం. సో మన ఇల్లు ఉంది, నాకు స్థలం లేదు, ఎక్కడ పెంచాలి నేను గ్రీన్? ఇంటి టెర్రస్ల మీద మీరు వృక్షాలు పెంచాల్సిన అవసరం లేదు. టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి. ఈ కాంపోస్ట్ను ఆ టెర్రస్ గార్డెనింగ్ వాడుకోండి. సో మన వంతు సహాయం ఎన్విరాన్మెంట్కి, మన వంతు సహాయం స్వచ్ఛత కోసం. సో అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఒకరి వల్ల ఒక సంస్థ వల్ల జరగదు. అందరం మనం ఎంతమంది ఉన్నామో ఇక్కడ అందరం కలిసి